టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు. ఏదిటి? ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ షూర్ సార్, ఆల్ ది బెస్ట్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. 1 2 ఇంట్రెస్టింగ్ గేమ్. డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడం, బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు, బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం అంటే మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజ్లో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కొట్టుకుంటుంది మోతెట్టిచ్చాడు ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎటుకరమా కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలుపెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. సిగ్గు లేదు. చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. నీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఎలా బతుకుతావురా? సే ఎంతసేపు అప్పడాలేనా చెప్పడాలేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా? అన్నీ నిజాలే చెప్పడానికి భయం అవుతుందా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీన్ని కొట్టం ఎందుకు చెప్పట్లే? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు, మీకు లేరు కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి? వాడి స్కాలర్షిప్ క్యాన్సిల్ చేయించి దానికి సీట్ అడగడం ఏంటండి? వాడిదే ఉంది మగాదవా, ఎలాగోలా బతికేస్తాడులే. ఏంట్రా చూస్తున్నావు? రే ఒకటి చెప్పనా, 10 సార్లు 90s అవుట్ అయినా నంబర్ ఆఫ్ సెంచురీస్లో సున్నానే వేస్తారా. నీ బతుకు అంతే, చేతి ముద్ద నోటికి వెళ్ళదు. చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి. మరి వెరీ బ్యాడ్. ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు? టూ హెవీ సార్. యా బంటు, ఈ కథంతా వినిన తర్వాత మీ నాన్న చంపేసి జైలుకి వెళ్ళాలనిపించింది. అయ్యో, కానీ అది రిస్క్. నిన్ను అడాప్ట్ చేసుకొని అబ్రాడ్ పంపిద్దాం అనుకున్నాను, అది కాస్ట్లీ. ఈ పై రెండు నేను చేయలేకపోయాను కాబట్టి కనీసం నీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. దా నాన్న దా, సంతకం పెట్టు, డబ్బకి దరిద్రం తీరిపోవాలి. ఎస్ సార్. సార్, శేఖర్ సార్ వచ్చారు. అది టైమింగ్ అంటే. ఇగో ఆయన మా ఇచ్చారు, ఒకసారి వెళ్ళి ఆయనతో అవును అనిపించేసుకో. ఇదే ఫ్లోలో కొట్టేస్తాను సార్. సార్ ఏమైంది? నువ్వు జాబే కొట్టావనుకున్నాను, ఏకంగా హెచ్ఆర్ని కూడా కొట్టావని నాకు ఇప్పుడే తెలిసింది. వాట్ టు డూ సార్? ఇలాంటి టైంలోనే నువ్వు నీ క్యారెక్టర్, ఇంటిగ్రిటీ, ఇండివిజువాలిటీ అన్నీ పక్క పెట్టి వెళ్ళి సారీ చెప్పి రాపో. రెడ్డి గారు. శేఖర్ సార్, హలో సార్, గుడ్ టు సీ యు సార్. ఇస్తలేరా బాబు, వాంతి వస్తుంది, తిప్ప ముందు. తేరా తిప్పాక మాట తప్పరు కదా. తప్ప నువ్వు వదలరా బాబు. థ్యాంక్ యూ సార్.
ఇక్కడ ఇక్కడ సార్, ఇక్కడ ఇటు ఇక్కడ ఇక్కడ అంతే సార్, అంతే సార్. ఏ పెట్టేశాడు ఎలాగా? మీరు చెప్పినట్టే ఆయన కాలు పట్టుకున్నాను, మరి ఆయన నా చేయి పట్టుకున్నాడు. నేను వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాను, కిందికి వెళ్ళిపో, నేను వచ్చి జాయిన్ అవుతా. సీ యూ సార్. బాగా గట్టి కొట్టాడండి. గుట్టతోనే కొట్టాడు రెడ్డి, కానీ సార్. అన్ను గుండెలు పగిలేలా కొట్టాడు రెడ్డి. మీరు ఎంతైనా చెప్పండి సార్, ఆడికి ఈగో లేదు, అందుకే మీ కాళ్ళు పట్టుకున్నాడు వచ్చి. మరి నాకు బుద్ధి లేదు, అందుకే చెల్లి చున్ని పట్టుకున్నారు. నేను లాగడం ఏంటి రెడ్డి? బై మిస్టేక్ చేయదే బై మిస్టేక్ చేయదగిలే అలా జరిగిపోయింది అంతే. ఆగిచ్చేయలేకపోయారా? ఆగితే గొడవ అవుతుందేమోనని. కాకపోతే ఎంత అయింది మరి. మార్నింగ్. ఐ సెడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ ఫ్లోర్? మీరే నొక్కారు? 9. నాది అదే. ప్యాక్ యూర్ బ్యాగ్స్. అదే 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 అదే. ఎప్పుడు చూడలేదు. నిన్నే జాయిన్ అయ్యా. నిన్న నిన్నే. మీ బాస్ని చూసారా? పెద్ద రాలేదుగా. ఆల్ ద బెస్ట్. బెస్ట్ 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 ఇదే బెస్ట్. ఇటు కూడా బాగుంది. ఇప్పుడే ఒక అమ్మాయిని చూసాను సార్, లెక్కిపోయింది. రెడ్డి గారు రిసెప్షనిస్టా? అదంతా బాగుంటే నేను ఇక్కడ ఎందుకు ఉంటానయ్యా? ఒకసారి వెళ్ళి బాస్ గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు నాన్న, ఆ తర్వాత మనం రిలాక్స్ అయిపోదాం. ఫుల్గా ఇంప్రెస్ చేసుకొచ్చేస్తాను. డెఫినెట్లీ. హలో సార్. హా, ఈసారి ఏమైంది? హే, నువ్వు లిఫ్ట్ ఎక్కావనుకున్నాను, ఏకంగా మేడంనే ఎక్కే. సార్. అన్నో నొక్కేద్దాం అనుకున్నావా? బా ఏం చేద్దాం రెడ్డి గారు? బంటు బంటు బంటు, నీకు నిన్న ఇలాగే ఒక ప్రాబ్లం వచ్చింది, దానికి ఒక సొల్యూషన్ ఇచ్చాను, నీకు వర్కౌట్ కూడా అయింది. కాలు పట్టుకోవటమా? ఎనీ అదర్ ఆల్టర్నేటివ్స్? బెస్ట్ ఆప్షన్ సార్. సో గెట్ గోయింగ్ మై మ్యాన్. ఓకే సార్. ఏ రెడ్డి, అతని కాళ్ళు కామన్గా పట్టుకోడా, కన్వీనియంట్గా తిప్పి పట్టుకుంటాడు. బంటు క్యూట్ రా. బంటు బంటు క్యూట్ ఏంటి మేడం, దరిద్రంగా ఉంటాను. ఇందాక లెఫ్ట్లో బాబు పైకి పైకి చూడు. కష్టంగా ఉంది మేడం. నువ్వు నా కింద పనిచేస్తున్నావు. అదే మీ కింద పనిచేయడం చాలా ఆనందంగా ఉంది మేడం. ఐమ్ యువర్ బాస్. క్యాబిన్ మారింది కానీ కాళ్ళు మారలేదు కదండి. ఆహా, నిజం నిజం మేడం. సాడిజం నా మేనరిజం బంటు. ఏంటది? ఇక్కడికి హాలిడేకి వస్తారా? వండుకోకుండా తినేయచ్చానేమో. ఐ లవ్ యూ బేబీ. I love you too, baby. ఐ లవ్ యూ టు డెత్. I love you more. హలో గురుగారు, ఏమండి కొంచెం వేరే ఏదైనా మాట్లాడుకోరా, బోర్ కొడుతుంది. బేబీ ఏంటి ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారేంటి? బేబీ వెయిట్. ఎంతసేపు అదేనా? హలో మేడం. ఎవరు? నేను మేడం. నేనంటే అదే లిఫ్ట్లో మీ కాలు చూసానని కక్ష కట్టి కచ్చి పంపించారు కదా. 3 రోజులుగా మనిషి అనేవాడు లేడు. వచ్చిన ఇద్దరు లవ్ యూ తప్ప వేరే టాపిక్ కూడా లేదు. అయ్యో బాబోయ్! వీడెవడో గుడారా లేపేస్తున్నాడు మేడం. రైట్, అసలు ఈ ఎండ నేను తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి మేడం ప్లీజ్. ఏదో ఒకటా? ఓకే, నేను చేస్తాను. రే Hey, see that? Let's go there. Nice view. మేడం 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 ఆగండి 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 ఆగండి. అది లోయ, పడిపోతారు. నేను ఇది కడతాను, పట్టుకుని దిగండి. ఓకే ఆయన కాదు తాడిని. ఓకే, లెట్స్ గో. Ooh, dancing
రికార్డెడ్ Wow, he's a good dancer. His dance moves are so nice. వెరీ నైస్. Wow. Hey, don't stop. Keep dancing. That's such a nice move. మేడం ఎవరు? నేను వణుకుతూ ఉంటే డ్యాన్స్ అనుకుంటున్నారు, వీడియోలు పెట్టి వైరల్ చేస్తున్నారు మేడం. మన ఆఫీస్లోనే ఏదో ఒక మూల కూర్చోబెట్టాను మేడం, మీ కాళ్ళ దగ్గర పడి ఉంటాను. ఈ కాళ్ళ ఫ్యాంటసీ ఏంటయ్యా? నేను ఆ సెన్స్లో అనలేదు మేడం, మీకు దండం పెడతాను ప్లీజ్. ఎండంటే విసుగు, మంచంటే వణుకు. మాట్లాడితే చాలు మేడం అంటూ ఫోన్ చేసిస్తా. ఎందుకు పనికిరావు నువ్వు? కొన్ని జాతకాలే అంతా. ఏంటి? జాతకం మాత్రం అనద్దు మేడం, మా బాబు దగ్గర విని విని విసుగొచ్చేసింది. ఆయనంటే కోపం వచ్చేది, ఇప్పుడు మీరు కూడా అంటూ ఉంటే నిజమేమో అని నాకు డౌట్ వస్తుంది మేడం. చిన్నప్పటి నుంచి నా లైఫ్లో ఆహా అనుకునే ఒక్క రోజు కూడా లేదు. చెత్త నాలో ఉందా, మా బాబులో ఉందా, నా లైఫ్లోనే ఉందా అట్లా. మేడం మీకు దండం పెడతాను, కొంచెం పొడుగు ప్యాంట్లు స్కర్ట్లు వేసుకోరా, నా వల్ల కావట్లేదు మేడం. ఎంత బాగుంది మేడం. లే బరువు పైన ఉంటే కిందకి చూడలేం మేడం కావాలంటే అబ్జర్వ్ చేయబంటూ. అవును మేడం. ఎంత బరువు పెడితే అంత పైకి చూస్తావు, ఎంత కష్టపడితే అంత పైకి లేస్తావు. వెళ్ళు, ప్యారిస్ టూర్ పనులు చూడు. థ్యాంక్ యూ మేడం. రిటర్న్ ఫిక్స్. ఓకే ఓకే. మేడం మేడం చూడు. మేడం సార్ మేడం అంతే. మేడం మేడం అని మాకు తెలుసు, నెక్స్ట్ ఏంటో చెప్పు. యాక్చువల్లీ మేడం ఏం చేశారంటే, 1 2 శేఖర్ గారు కొన్ని విషయాలు ప్రేమతో హ్యాండిల్ చేయాలి. చెయ్యి. అన్నా చెప్పు నాన్న చెప్పు. ఫస్ట్ టైం సార్ మేడం కాళ్ళు కాకుండా కళ్ళు చూశాను. మేడం సార్ మేడం మేడం అబ్బా మేడం, ఈడి మేడం మండిపోను. శేఖర్ గారు ప్రేమతో చేయాలండి ఏది చేసినా. వాడు ప్రేమిస్తున్నాడు చాలదు. మేడం మొత్తం నువ్వే చేసావు. నేనేం చేశాను మేడం? మొన్న సుదర్శన్ మనుషుల్ని కొట్టావు కాబట్టి రామచంద్ర గారు చూశారు. ఆయన చూశారు కాబట్టి నాన్నతో మాట్లాడారు కాబట్టి నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. పునియా సుదర్శనం భయపడి ఊరుకొన్నాడా? ఎస్పీ ఆఫీస్కి పంచాయత్కి పిలిచాడు. మేడం ఏం కాదు ఏ మేడం. కూర్చో. ఓ, మేడం వదిలే, ఇట్లా ఉన్నారు. ఎవరో మీ ఆవిడ గారా? అంత లేదు, మా మేడం గారు. బాడీ లాంగ్వేజ్ చూస్తే అనిపించట్లేదు, చాలా కాన్ఫిడెంట్గా తిట్టేస్తుంది. ఏంటి బాడీ లాంగ్వేజ్ చూస్తే నీకు అర్థమైపోయింది బొంగు. నిన్న ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, అంత లేదు అక్కడ. అబ్బే తెవలదండి, మీకే పని అవుద్ది. అంటే ఏది పని? నువ్వేమన్నా రామచంద్ర గారు అబ్బాయివా? ఆ అమ్మాయి చాలా ప్రాక్టికల్. అసలు ఇలాంటివి చెప్పారు రెడ్డి చెడగొట్టాడు. మీరు నేను చెప్పండి, ఇనికి కట్టొద్దండి. ఎడ్జ్లో ఉందండి బాబు, నన్ను నమ్మండి. ఏంటా ఎడ్జిలో? అవునా? ఏంటి గొడవ? సార్ 5 CR ఇచ్చామండి, అడుగుతుంటే రౌడీజం చేస్తున్నాడు. ఏం రౌడీజము? డబ్బులు అడిగితే పర్లా, మొత్తం కంపెనీ అడుగుతున్నారు. పైగా ఆడపిల్లని అప్పడాలని నలిపేస్తాం, ఒడియాల్లో వెయిట్ చేస్తాం అంటే అప్పుడు కొట్టాం. ఆడాళ్ళు తిట్టాడా? అవును సార్. అప్పుడు మీరు కదా వాళ్ళ మీద కేసు పెట్టాల్సింది. ఆ రైటర్ని పిలవయ్యా. హలో బాబు, ఫైటర్ అయితే కదండి రైటర్ని పిలవడానికి. వీడు ఎలా ఉన్నాడో చూడండి, మావాడు ఎలా ఉన్నాడో చూడండి. అబౌవ్ 6 feet. వీడు ఆయన కొట్టాను అంటే ఎలా నమ్ముతాం సార్? పాయింటే. అబద్ధం సార్, కొట్టాను. నమ్మపోతే మళ్ళీ కొడతాను. మీకేం తేడా తెలియట్లేదా? ఏం తేడా? ఇప్పటి వరకు నుంచిన వాడు వెళ్ళి కూర్చుని ఉన్నాడు. కాళ్ళు పీకుతుండుంటాయి, పోయి కుర్చీలో కూర్చున్నాడు. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయన కొడితే ఇప్పుడు వెళ్ళి పడ్డాడు. ఊరికా సార్
మీరు వంగినప్పుడు కొట్టాను, మీరు లేచేటప్పుడు ట్రావెలింగ్లో ఉన్నాడు, మీరు చూసే టైంకి కూర్చుని ఉన్నాడు. ఏమా ఇతన్ని ఏదన్నా ఒక మంచి డాక్టర్కి చూపించవచ్చుగా? ఎస్ సార్, ఐల్ డూ దాట్. ఏంట్రా ఏమైంది ఇప్పుడు? బాగా స్టైల్గా కుదిరిన ఫైట్ సార్. ప్రతిసారి అలా సెట్ అవుదాం. పైగా నేను అబద్ధం ఆడాను అంటున్నారు అందరూ. హట్టే హర్ట్ అయ్యావా? అసలు నీ ప్రాబ్లం ఏంటమ్మా? ఇప్పుడు కూడా కొట్టాను సార్. నేను చూడలేదురా. కాలుస్తే రమ్మని మళ్ళీ కొట్టి చూపిస్తాను. తప్పు. పోలీసుల ముందు ఇప్పుడు నేను కొడతాను, మీరు చూడండి అని అనకూడదు. కొట్టానంటే నమ్మరు, కొట్టేటప్పుడు చూడరు, కొడతానంటే ఒప్పుకోరు. ఎలా సార్? నానా, ఎవరు పోలీస్ స్టేషన్లో ఉండిపోవాలని అనుకోకూడదు. పైగా నీకు బోల్డంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది. నాకు తెలుసు సార్. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు మధ్యలో మాట్లాడుకో, చంపేస్తాను. ఏమా వీడు నీ దగ్గర ఏం చేస్తుంటాడు? ఇది చేస్తుంటాడు సార్. అంతేగాని నేను కొట్టానంటే మాత్రం ఎవరు నమ్మరు. రాయ్, ఇదే ఫైనల్. ఆవిడని అడుగుతాను, ఆవిడ ఏం చెప్తే అదే చివరాఖరి. దాని మీద నిలబడిపోవాలి. చెప్పండి మేడం. కొట్టాడా లేదా? నో సార్, నాట్ ఎట్ ఆల్. హీ సో స్వీట్. డిస్కషన్ ఓవర్. మేడం మీరు కూడా అబద్ధం. వాడు అరెస్ట్ చేసేదాకా ఊరుకోవా నువ్వు? అరే నిజం చెప్పాలి కదా మేడం. నాకు ఎంగేజ్మెంట్ ఇష్టం లేదు చెప్పానా? ఇలా నిజాలు చెప్పుకుంటూ పోతే అయిపోతాం. పోతాం కూడా. మేడం Exactly. నిజం చెప్తే ఏం కాదు మేడం. మీరు కూడా వెళ్ళి మీ పప్పాకి నిజం చెప్పండి. చెప్పాను, సూసైడ్ చేసుకుంటా అన్నాడు. పోనీ రాజు వాళ్ళ పప్పాకి చెప్పండి. రామచంద్ర గారు ఆ? నో వేస్. మేడం మేడం ప్లీజ్ నా మాటేనండి. ఒక్కసారి రామచంద్ర గారికి చెప్పి చూడండి. ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నన్ను నమ్మండి. చావకు, చెప్తాను. సరే అది నాకు ఇచ్చేయండి. నిజం చెప్తే తేలిగ్గా ఉంటుంది మేడం. నిజంగానే తేలిగ్గా ఉంది. ఏంటి బ్యాగ్ తీసుకున్నందుక? అందుకు కాదురా, నాకు తేలిగ్గా ఉంది. బా అమ్మో నేను చూడలేదు. అంటూ మేడం గుద్దేస్తున్నారు కదా. సడన్ గా అలా కొడితే భయం వేస్తుంది కదా వంటూ. ఆ సుదర్శన్ గారు ఏదో మేడం వాడు భయపడితే మనకి ఏం చెప్పండి. వాడికి కాదురా. ఓ వాడు కాదు మీకు మీకు నాకు అర్థమైపోయింది. నాకు అర్థమైపోయింది, నాకు క్లారిటీ వచ్చింది. ఓకే మేడం సారీ. సారీ బంటూ. మేడం దెబ్బ తగిలిందా? తగిలింది కానీ కొంచెం బాగుంది మేడం యాక్చువల్లీ. మేడం ఇష్టం వచ్చినట్టు కూడా వస్తున్నారండి బాబు. మేడం గీయడం వద్దు. టైం టైం పడుతుంది మేడం. అమూల్య తెలుసు మేడం. యాక్చువల్లీ ఐ లైక్ అమ్ము. అబ్బో చాలా టైం పడుతుంది మేడం, చాలా టైం పడుతుంది. అయిపోయిందా? నేను చెప్పాను కదా అది మరి. అన్నయ్య గారికి ఎలా ఉంది? కత్తి కుడి వైపు దిగిందా, ఎడం వైపు దిగిందా? ఇలాంటి పరామర్శలు వద్దు. వాళ్ళు మనలాగా మిడిల్ కాదు, హై. సరే అమ్మో చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా పప్పా ఎవరతను? బంటూ నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడు ఏంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేను పోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అందుకే చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. అమ్ము గురుగారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పనిచేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 ఏళ్ళుగా వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 ఏళ్ళు నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు.
ఇద్దరు కలిసి పై ఫ్లోర్లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడా? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే. 25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది, చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది, చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది. మరి కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తానంది. మరి ఎందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయింది. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతారు. బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా, ఇంకెవరికైనా తెలుసా? తెలియదు సార్, చెప్పను కూడా. త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనే కదా సర్దిద్దుకోవాలి. బంటు కీజ్. రెడ్డి చెప్పేస్తున్నాడు, అర్జెంట్గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతాం. సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముందు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. ఇదెవరు? వాడి మేనకోళ్ళు. మరి నీ సీట్ మీద కొడుతుందేంటి? అదే సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా, నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను కానీ ఇక బయలుదేరుతాను. మార్నింగ్ ఆఫీసర్. మార్నింగ్ సార్. సార్, మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా? ఎందుకు చేయం? మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్లో కానీ ఇంటెలిజెన్స్లో కానీ నా తర్వాత ఎవడైనా ఉన్నాడంటే అది వాడే. సరిపోయింది. మహాప్రభు, నీకో నమస్కారం. See you again. నా వల్ల కాదురా. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం కానీ అదృష్టవంతులు అంతే. మెరుపు వెలుగు చిరుత పరుగు రాజా, ఎదురు పడకు మోగుతాది బాజా. ఫేక్ స్వాగ్ మార్చుకో, స్టైల్ కింగ్ పట్టుగాడు పడుకు పెట్టే చూసుకో. శకనం బాగుంది అక్క, ఇది పట్టుకో. ఇది వదిలేసామంటే ఒక్క నిమిషం తొడిగా చెప్తాను. సూట్ అయింది. మీకే ఎక్కడికి రా? ఎర్ర కొట్టేసుకుని ఎగురుకుంటూ ఎక్కడికి? రిలాక్స్. పర్మిషన్ పెద్ద అయినా గ్రాంటెడా? ఐఎమ్ వాంటెడ్ వాల్మీకి. Let's go. Go. He's a sensation. అరే బన్నీ అడుగు పడ రికార్డ్ అదిరి పడ. హలో, ఎవరు నువ్వు? వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి, కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి, నింగి సుక్కలతో బడిగెత్తింది భూమి. అక్కడ బోట్లైడే, ఇక్కడ బోట్లైడే, మమ్మల్ని వదలు. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow you. I wanna follow. మీ చిన్న సార్కి మేడం స్పీకరు, మేడం కిడ్ మైకా. ఎంతమంది వస్తారు? ఒక్కళ్ళే మాట్లాడండి. ఫైన్, దెన్ ఐల్ లీవ్. ఉండిపోరాదే గుండె నీదేలే, హత్తుకోరాదే గుండెకే నన్నే. ఈ పాట నా మేనల్లుడి కోసం వేసాడా, వీడి కోసం వీడు వాడుకుంటున్నాడా? అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే, మోమాటాలే వదల్నాయే, అడగాలంటే కౌగిలే ఉండిపోరాదే. ఆవిడెళ్ళింది ఈడేం పీకుతాడో చూడాలి. ఐ విల్ పీకిఫై. సినిమా సువిత మామ, నీకు సినిమా
సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సినుకి నీతో సిడి కొట్టిన మామ. ఏమండే ఇన్ని పాటలు వేసారు, మా పవన్ కళ్యాణ్ పాట ఒకటి ఏంటి? సిచ్యువేషన్ డిమాండ్ చేయట్లేదు సీతారాం గారు. ఆయన పాట సిచ్యువేషన్ ఏముందండి, మేము డిమాండ్ చేస్తున్నాంగా. హే, వివిధ భారతి వాణిజ్య ప్రసార విభాగానికి స్వాగతం. కాకినాడ నుంచి కాశీరాం గారి బామ్మర్తి సీతారాం గారి కోరిక మేరకు గబ్బర్ సింగ్ చిత్రం నుంచి. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టండా అది. నువ్వు లేని జీవితం, తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. నువ్వు లేని జీవితం, నూనెలోంచి వాళ్ళలోకి జారిపడ్డ అప్పడం. ఎవరా అదే? ఇది బోర్డ్ రూమా బాల్ రూమా? Are you very angry bird? Hey, you want to buy the shares papers పైన తెల్ల? There's no the Om, no the Paspu. God must be really crazy. Lakshmi God will never disify me, you know. I'm going to simplify the shares. Father. అది ఎవరు సంతకం చేస్తే తెలుసా నీకు? ఆయన ఎవరో తెలుసా నీకు? తెలుసా నీకు? అమ్మని నుందని బుగ్గ ఎంత లేతగా ఉండదే. నీదా? నీదా? నాదా? నాదే నొక్కుని పోయింది. పెద్ద పాట లేకుండా ఏంటో అనుకున్నాను, అది కూడా కవర్ అయిపోయింది. ఆయన టైమింగ్ అండి. ఎవరికి రాదు. యా సార్, మీరు మారరా? ఒకరిని కొడితే అందరూ మారిపోతారా? పెద్ద పోలేది. ఏమండి బయలుదేరదామా? నాకేంటో బంటూ సంథింగ్ కంప్లీట్ అవ్వట్లేదు. కంప్లీట్ అవ్వలేదా? అమ్మా ఇన్ని పాటలతో ప్యాక్ చేశాక కూడా డైలాగ్ లేదనా? బయటెళ్ళి నాన్నకు ఒంట్లో బాగాలేదు, అమ్మ ఆఫీస్కి రాదు, తాత ముసలోడు అయ్యాడు, మనవడు కుర్రోడు, కార్లు ఖాళీగా ఉన్నాయి, రోడ్లు విశాలంగా ఉన్నాయని ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేదిరా రే. ఇక్కడ అన్న ఒకడు ఉన్నాడు, అడ్డంగా నిలబడిపోతాడు. ఇది ఎలా ఉందా? ఐ ఫీల్ లైక్ విస్లింగ్. దీనికి విజిల్ ఒకటే సరిపోదు, బద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, నువ్వు వచ్చే బ్రదర్. He's a sensation. అరే బన్నీ అడుగు పడ రికార్డ్ లగిరి పడ. బై 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 బై.